ఏటీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. శివాజీ విషయంలో పాజిటివ్ గా మాట్లాడిన అనసూయ. మీడియాతో మాట్లాడుతున్న మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు. మీడియా మిత్రులకి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా 5 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించి గొప్పగా మేము శాసనసభని 5 రోజులు నడిపినాం, 40 గంటలు నడిపినాం, 13 బిల్లుల మీద చర్చించినాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బాకా ఊదుకుంటే, ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి పార్టీ ఎందుకు బాయ్కాట్ చేసిరో, సభలోంచి ఎందుకు పోయినరో కనీసం వాళ్ళకన్నా అర్థమైందా లేదా అనేది నాకైతే తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో ఈ 5 రోజులు జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో 100% వైఫల్యం చెందిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. 30 మంది ఉన్నాం, 39 మంది ఉన్నాం, మందబలం ఉంది, మాజీ మంత్రులు ఉన్నారు, మా సార్ లేత చూడు ఎట్లుంటుంది అని చెప్పారు సభల కంటే ముందు. సభ అయిపోయింది, సార్ ఇంకా లేవలేదు, సభకు రాలేదు. పాలమూరుకు సంబంధించినటువంటి తెలంగాణ అంటేనే నీళ్ళు అంటాం మొదలు, తర్వాత నిధులు అంటాం, తర్వాత నియామకాలు అంటాం. నీళ్లకు సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో ఒక మంచి చర్చ జరిగి ప్రజలకి 10 ఏళ్లలో ఏం జరిగింది, 2 ఏళ్లలో ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి పాలకపక్షం మీనమేషాలు లెక్కిస్తే మేమే ప్రతిపక్షం అని చెప్పుకున్న వాళ్ళు సభలోంచి పారిపోయారు. 2 ఇంపార్టెంట్ అంశాలు ఈ 5 రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చర్చకు వచ్చినాయి. 1 కృష్ణా జలాలకు సంబంధించిన పంచాయతీ, 2 హిల్ట్ పేరు మీద ఉన్నటువంటి పారిశ్రామిక భూములకు సంబంధించి బయట మాట్లాడమంటే బాగా మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు. 5 లక్షల కోట్ల కుంభకోణం, 10 లక్షల కోట్ల కుంభకోణం. మరి సభలో చర్చ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సభలోంచి ఎందుకు పారిపోయినారనే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షంగా నిలబడతామని చెప్పి కొట్లాడతామని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 5 రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల విషయంలో 100% వైఫల్యం చెందింది. ఎస్, మేము తక్కువ మందే ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ సభ్యులు, కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడేందుకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కార్నర్ చేసేందుకు ఉన్న 8 మందిమైనా 7 మందిమైనా లేచి నిలబడ్డం, గట్టి కొట్లాడినాం. ఈ సందర్భంగా నేను మా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని, మా గౌరవ శాసనసభ్యులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మీడియా మిత్రులకు, అదేవిధంగా తెలంగాణ 50 మంది అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కొత్త సంవత్సరంలో మొట్టమొదటి పత్రికా సమావేశం కాబట్టి 7వ తారీఖు అయినప్పటికి కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితాల్లో సకల సంతోషాలు కలగాలని, అష్టైశ్వర్యాలు రావాలని, అద్భుతమైనటువంటి ఒక సంతోషకరమైన జీవితం మీరు గడపాలని చెప్పని అందరికీ పేరు పేరున కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం మీద ఇవాళ ఈరోజు ఇంత ఆలస్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని మీరు కోపం వచ్చినా నిర్వర్తించడం అవుతా ఉంది. అయితే కారణం ఏంటి అంటే, ఒక పెక్యూలియర్ సర్కమ్స్టాన్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 కూడా సిద్ధాంతపరమైనటువంటి ఒక తీవ్ర వైరుధ్యాలతో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, తర్వాత కాంగ్రెస్ పనిచేస్తున్నప్పటి నుండి, తర్వాత మోడీ నేతృత్వంలో
బీజేపీ పనిచేస్తున్నప్పుడు నుండి ఈ వైరుధ్యాలు ఇంకా బలంగా పెరుగుతూ వస్తున్నట్టు ఒక పరిస్థితి. పిల్లి ఎలుకలన్నా సహవాసం కలిసి చేస్తాయేమో కానీ బీజేపీ కాంగ్రెస్ మాత్రం కలిసి పనిచేసేటువంటి కానీ ఏ అంశంలో కూడా ఏకీకృతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఉండకుండా ఒక పరస్పర శత్రు వైఖరితో ఇవాళ ఈ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా దేశ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితులకు విరుద్ధంగా చెప్తే కూడా నమ్మడానికి శక్యం కానటువంటి రీతిలో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఒక అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఇవాళ పనిగట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన విచ్చలవిడిగా ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మచ్చుతునక నిన్న వెదిర శ్రీరామరెడ్డి గారని ఓ పెద్ద మనిషి, ఆయన ఎక్కడ గతంలో కేంద్రంలో జల వనరుల మంత్రిత్వ శాఖ దగ్గర సలహాదారుగా ఉన్నారు, దానికంటే ముందు రాజస్థాన్లో ఎక్కడో పనిచేసినారు. ఇప్పుడు ఐ థింక్ హీఈస్ వర్కింగ్ విత్ మహారాష్ట్ర గవర్నమెంట్. మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నటువంటి ఒక వెదిర శ్రీరామరెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన విచ్చలవిడిగా దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. ఎందుకంటే ప్రతి మాట రాక్షసులను గుర్తు చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించాం. ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే.
దండోరా సినిమా ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి సీనియర్ యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు భారీ వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని నిధి అగర్వాల్ కు జరిగిన ఇన్సిడెంట్ ను ఉదాహరణగా చూపిస్తూ ఆయన మాట్లాడడం అనేక మంది ఆడవాళ్లకు కోపం తెప్పించింది. అనసూయ భరద్వాజ్, చిన్మయి శ్రీపాద లాంటి వారు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తప్పు చేసే వాళ్ళను వదిలేసి మాకు నీతులు చెప్తారా అంటూ అనసూయ ఫైర్ అవ్వడంతో ఈ గొడవ శివాజీ వర్సెస్ అనసూయగా మారిపోయింది. నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి వారు అనసూయకు మద్దతు పలికారు. సోషల్ మీడియా 2 వర్గాలుగా విడిపోయింది. కానీ ఇప్పుడు సడన్ గా ట్విస్ట్ ఇచ్చింది. అనసూయ తన రూట్ మార్చి శివాజీ ఉద్దేశాన్ని పాజిటివ్ గా అర్థం చేసుకుంటూ మాట్లాడారు. శివాజీ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి ఈ స్థాయికి చేరుకున్నారని, ప్రజలు ఆయన మాట వినేంత గౌరవం సంపాదించారని అనసూయ పేర్కొన్నారు. ఆడపిల్లల భద్రత కోసం ఆయన పడిన ఆరాటం వెనుక మంచి ఉద్దేశమే ఉందని ఒప్పుకున్నారు. అయితే కేవలం అమ్మాయిలకు మాత్రమే కాకుండా అబ్బాయిలకు కూడా వాళ్ళ బాధ్యతను గుర్తు చేసి ఉంటే ఈ వివాదమే రాదని సున్నితంగా సర్ది చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ సున్నితమైన ఈ స్పందనతో కొద్ది రోజులుగా సాగుతున్న మాటల గొడవకు ఒక మంచి ముగింపు పడినట్లేదు. బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిధి సోనియా గాంధీ ప్రజల పక్షాన ఆరోగ్యంగా తిరిగి రావాలని మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు పేర్కొన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని వి హనుమంతరావు ఆధ్వర్యంలో అంబర్పేట మహంకాళి దేవాలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. నాకు పూర్తిగా విశ్వాసం ఉందని, అమ్మవారి ఆశీర్వాదంతో ఆమె ఆరోగ్యంగా తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమని ఆయన తెలిపారు. సోనియా గాంధీకి అమ్మవారి దయ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జ్ఞానేశ్వర్ గౌడ్, నారాయణ స్వామి, శంభుల శ్రీకాంత్ గౌడ్, గడ్డం శ్రీధర్, కృష్ణా గౌడ్, గారగంటి రమేష్, దిద్ది రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా ఉద్దేశంలో మహంకాళి దయ వల్ల ఆరోగ్యంగా తిరిగి రావాలని ఈనాడు ఆమె ముందు హోమం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఆమె బాగుండి బడుగు బలహీన వర్గాలకు దేశం గురించి ప్రధానమంత్రి పదవి వచ్చినా నేనుండను అని ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకురాలు, పదవి గురించి పోరాడుకుంటున్నటువంటి సమయంలో పదవి ముఖ్యం కాదు, దేశ ప్రజల ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళ అభివృద్ధి ముఖ్యమని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి 2 సార్లు చేయగలిగింది. అలాంటి దేవతకు ప్రజల పక్షాన మంచి ఆరోగ్యంగా తిరిగి ఏ విధంగా గతంలో బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసిందో అదేవిధంగా ఆ అమ్మ మంచి హెల్త్తో వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మృత్యుంజయాగం చేయడం జరిగింది. తప్పనిసరిగా నాకు గట్టి నమ్మిక, అమ్మవారి దయ వల్ల ఆమె బాగుండి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశమే ముఖ్యం. తప్పనిసరిగా అమ్మవారి దయ ఆమె ఉంటుంది, ఆమె ఆశీర్వాదం ఉంటుందని కోరుతున్నాను. రైట్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య పిలుపునిచ్చారు. బుధవారం గోదావరికని దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమారపు లావణ్య, సోమారపు అరుణ్ మాట్లాడారు. కానీ మీరందరూ కూడా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ చేసే వాళ్ళే, పోటీ చేసిన వాళ్ళు. ఇంకా చాలా మంది కూడా మరి ఈరోజు సమ్మక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంట్లో పూజలు ఉన్నాయని చెప్పిండ్రు. అయినా కానీ ఖచ్చితంగా ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గంటల వ్యవధులు ఉన్నాయి. మనం ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు రామగుండం కార్పొరేషన్లో మనం గెలుస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ఎక్కడ పోయినా అందరూ ఏంటంటే అందరినీ చూసినాం, భారతీయ జనతా పార్టీని చూడాలి, మోడీ మీద నమ్మకం ఉన్నది, పార్టీ మీద నమ్మకం ఉన్నది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పుడు దాకా ఒక్క స్కామ్ లేదు, ఎక్కడ ఒక్క టెర్రరిస్ట్ అటాక్ లేకుండా, ఒక్క స్కామ్ లేకుండా నిరంతరం మంచి మంచి స్కీమ్లతోని డెవలప్మెంట్ చేసుకుంటూ మనం పార్టీ ముందుకెళ్తున్నాం. ఈరోజు మన పార్టీ గురించి కానీ పార్టీ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ మీరు చూడొచ్చు, లేదా ఇన్సూరెన్స్ ప్లాన్ చూడొచ్చు, ముద్రా లోన్స్ చూడొచ్చు, మనకు వందే భారత్ ట్రైన్ చూడొచ్చు, సో మేక్ ఇన్ ఇండియా చూడొచ్చు. కొంతమంది మూర్ఖులు మేక్ ఇన్ ఇండియా కాదనలో ఈరోజు ఏడుస్తాను వాళ్ళు. ఈరోజు ప్రపంచంలో ఆయుధాలు మనము ఇంపోర్ట్ చేసుకునేది, అట్లాంటిది అన్ని అగ్రదేశాలకు కూడా మనం ఆయుధాలు పంపిస్తున్నాం. ఈరోజు బ్రహ్మోస్
మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, ఈరోజు ప్రపంచంలో తిరుగులేని ఆయుధం ఏదైతే ఉన్నదో బ్రహ్మోస్, అది మనము రష్యా వాళ్ళు కలిసి మనం తయారు చేసినాం, దానికి తిరిగేది. ఈరోజు పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగినప్పుడు మీరు చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కనీసం ఒక చిన్న బాంబు కూడా మన దగ్గర వేలలేదు. కానీ మనం ఏం చేసాం, కొన్ని గంటల వ్యవధిలో పాకిస్తాన్లో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ని ధ్వంసం చేసినాం, అన్ని టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసినాం. ఈరోజు ఆర్టికల్ 370 అది ఎప్పటికి కానే కాదన్నారు. కాశ్మీర్ పోతే మీరు ఎక్కడ ఇండియా నుంచి వచ్చిందా అని అడిగేటోళ్ళు మనం. ఈరోజు కాశ్మీర్ మనదని చెప్పేసి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, మోడీ గారు అక్కడికి వెళ్ళి మన తిరంగా జెండా ఎగిరేయడం జరిగింది. ఈరోజు ఆ కళలు మనం సాధించుకున్నాం. ఈరోజు రామ్ మందిర్, ఈరోజు హిందూ దేశమైన భారతదేశంలో హిందువులు వేరే మీద కోర్టులకు పోవాల్సి వస్తుంది దేవుళ్ళ కోసానికి, అట్లాంటిది మనం సాధించుకున్నాం. నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరి ఆస్పిరెంట్స్ ఎవరైతే బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకులతోని మరి ఈరోజు అత్యవసర మరియు అలాగే సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే కాలంలో నెక్స్ట్ ఫిబ్రవరిలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గం నుంచి కూడా తప్పకుండా మేయర్ పదవిని మేము కైవసం చేసుకోబోతున్నామని మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి ప్రజలలో చాలా ఆదరణ మరి ఉంది. సో దాన్ని మేము తప్పకుండా ఎవరైతే క్యాండిడేట్స్ నిల్చుంటున్నారో వాళ్ళని తప్పకుండా గెలిపించుకుంటాము. మేయర్ పదవిని కూడా మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ మేము కూడా మేయర్ పదవిలో కూడా మేము రేస్లో ఉన్నామని తెలియజేస్తున్నాం. అది బీసీ అయినా ఒకవేళ ఎస్సీ అయినా మహిళా అయినా ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ పదవిలో మేము దాన్ని కైవసం చేసుకుంటున్నాము. అదేవిధంగా మరి ఎక్కడ నుంచి 60 డివిజన్స్లో ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్నారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని కలవచ్చు. తప్పకుండా మేము ఏదైతే సీట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా మాది అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఇక్కడికి ఇచ్చేసిన వారందరూ కూడా థ్యాంక్ యూ. ఈ రోజు కామారెడ్డి పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శిశు మందిర్ స్కూల్ నుంచి నిజాల్ సాగర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం చౌరస్తా వద్ద విద్యార్థులతో ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం తాగి వాహనం నడపరాదని, త్రిబుల్ రైడింగ్ చేయరాదని, వాహనాల వేగం తగ్గించి కరెక్ట్ వేలోనే వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అధికారులకు పిలుపునిచ్చారు. Please say, I pledge that I will pay attention to all safety related matters before driving on the road. I will always follow the rules of the road and traffic. I will ensure my own safety and also of all the fellow travelers on the road. I will work in a dedicated R&D వివిధ శాఖల ఆధ్వర్యంలో రహదారి భద్రతా మాసోత్సవాల అవగాహనలో భాగంగా వివిధ స్కూల్స్ నుంచి విచ్చేసిన విద్యార్థులకు మరియు కళాశాల యాజమాన్యాలకు అదేవిధంగా ట్రాఫిక్ లో వేచి ఉన్న ప్రయాణికులకు మరియు వాహనదారులకు ఒక 10-15 నిమిషాలు కలెక్టర్ గారి మరి ఎస్పీ గారి రోడ్డు భద్రత మాసోత్సవాల గురించి చెప్పే ప్రసంగాన్ని ఆలకిస్తారని కోరుకుంటూ మన ఈ ట్రాఫిక్ కి ఉన్న డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ ట్రాఫిక్ ఆపండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉద్దేశము ఈ వాహనదారులు అందరూ వినాలని చెప్పేసి
సో ట్రాఫిక్ దగ్గర ఎవరైతే బందోబస్తు ఉన్న పోలీస్ అధికారులు ఉన్నారో అందరూ కూడా ట్రాఫిక్ ని స్టాప్ చేయండి. ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే ఏం నష్టం లేదు, అంత ఎమర్జెన్సీ ఏం లేదు. ఒక 5 నిమిషాలు అందరు వినాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఏదైతే లాస్ట్ ఇయర్ ఓట్ తీసుకున్నారో, ట్రాఫిక్ బ్లెడ్జ్ తీసుకున్నారో, దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములు అందరికీ కూడా, అక్క చెల్లెలందరికీ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఫాలో అయ్యే విధంగా మీరు ఎన్షూర్ చేయాలి. నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఆర్గనైజర్ కూడా, అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మార్నింగ్ టు ఆల్. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రముఖులకి, విద్యార్థులకి నేను కూడా మీ అందరికీ పదే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రాఫిక్ రూల్స్ పాటించి యాక్సిడెంట్స్ తగ్గించి అందరూ ప్రాణాలని మీ చేతుల్లో పెట్టడం కాకుండా ప్రాణాలు కాపాడే బాధ్యత తీసుకోమని చెప్తున్నాను. మీరందరూ ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పేవి ఏవైనా సిగ్నల్స్, రూల్స్ అన్నీ కూడా మీరు పాటించడమే కాకుండా బాధ్యతతోటి ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయొద్దని చెప్తున్నాను. ఇప్పుడు కూడా మనం చాలాసార్లు చూస్తుంటాం, ఫోన్ మాట్లాడుతూ వితౌట్ హెల్మెట్ బైక్ మీద డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. అవి ఎంత ప్రమాదమో ప్రతిరోజు జరిగే యాక్సిడెంట్ పేపర్ న్యూస్తో తెలుస్తున్నాయి. మళ్ళీ తర్వాత మొన్న మేము శాంతినికేతన్ స్కూల్కి వెళ్తే అక్కడ ఒక ప్లేకార్డ్ చూశాను. అది ఇప్పుడు తెచ్చారో లేదో చాలా బాగుంది. ఇది ఒక తల పోతే రెండో తల పొందలేదు నాలాగా. ఇది చాలా బాగుంది. అంటే వినాయకుడిలాగా మనం భగవంతుని కాము. ఇది తలపోతే మాత్రం మనం స్వర్గానికో నరకానికో పోతాం. అందుకోసమని అందరూ జాగ్రత్తగా ఎలాంటి రిస్కులు తీసుకోకుండా మీకోసం మీ ఇంట్లో మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారని ఆలోచిస్తూ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం ఎంత బాధాకరమో గుర్తు తెచ్చుకుంటూ ఆపదలన్నీ రాకుండా, యాక్సిడెంట్ కాకుండా చూడడం మీ బాధ్యతగా చేయమని మళ్ళీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరియు ఆర్టీఏ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది మీడియాతో మాట్లాడుతున్న మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. శివాజీ విషయంలో పాజిటివ్ గా మాట్లాడిన అనసూయ. ఇది బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.